హలో గాయ్స్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ గేమ్ చేంజర్, యాక్టెడ్ బై రామ్ చరణ్ గారు, డైరెక్టెడ్ బై శంకర్ గారు. గాయస్, మూవీ అయితే జస్ట్ ఓకే, నాట్ జస్ట్ ఓకే కూడా కాదు, జస్ట్ బిలో యావరేజ్. ఎందుకంటే లైక్ మూవీ ఏం గుర్తుపెట్టుకోవడానికి ఏం లేదు, జస్ట్ వస్తుంది పోతుంది, గుర్తుపెట్టుకునే సీన్ ఒకటి కూడా లేదు. సో దట్ ఈస్ ద మెయిన్. ఓవరాల్గా అయితే డిసప్పాయింటెడే. సో ఇంకా మెయిన్ లైక్ ఓవరాల్గా ఒక ముక్కలో సోది లేకుండా చెప్పాలంటే, లైక్ రామ్ చరణ్ కానీ బ్యాక్గ్రౌండ్లో వచ్చే లైక్ ఫ్లాష్ బ్యాక్లో వచ్చే ఫాదర్ క్యారెక్టరే బాగుంటుంది. అదొక్కటే చెప్పుకోదగ్గది. రామ్ చరణ్ గారి కోసం ఒకసారి చూడవచ్చు అంతే. సో దట్స్ ఇట్. సో ఒక్క ముక్కలో చెప్పాలంటే, లైక్ కమింగ్ టు స్టోరీ విషయానికి వచ్చేస్తే, లైక్ కంప్లీట్గా పొలిటికల్ డ్రామా మీద నడుస్తూ ఉంటుంది. లైక్ బ్యాక్గ్రౌండ్లో లైక్ ఫ్లాష్ బ్యాక్లో వాళ్ళ ఫాదర్ వచ్చేసి వాళ్ళ ఫాదర్ సేవ్ చేయాలనుకుంటాడు జనాలకి. సో దాని తర్వాత ఎవరిని సీఎం అవుతాడు, లైక్ ఎవరిని సీఎం చేస్తాడు ఏందనేది మన సినిమాలో చూడాలా. సో ఆ క్యారెక్టర్లో శ్రీకాంత్ గారు చేయడం జరిగింది. సో శ్రీకాంత్ గారు అండ్ సముద్రకని గారు, సో వాళ్ళిద్దరిది కొంచెం లీడ్ రోల్ ఉంటుంది మూవీలో. అండ్ కమింగ్ టు అదర్ విషయానికి వచ్చేస్తే, లైక్ ఇంకా ఓవరాల్గా చెప్పడానికి కూడా ఏం లేదు, నాకు చెప్పడానికి కూడా అన్కంఫర్టబుల్గా ఉంది లైక్ మూవీ గురించి ఏం చెప్పాలని. ఎందుకంటే చెప్పుకోదగ్గ సీన్ ఒకటి కూడా లేదు నాకైతే. ఎందుకంటే ఈజీగా మర్చిపోవచ్చు, ఈజీలీ ఫర్గెటబుల్ మూవీ. అండ్ ఇంకోటి అన్ప్రెడిక్టబుల్ అని చెప్తారు కదా, అంత ప్రెడిక్ట్ చేయగలుగుతాము ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఒక్క సీన్ కూడా లేదు చెప్పుకోదగ్గది నాకైతే. ఎందుకంటే పర్సనల్గా సినిమా లైక్ స్టార్టింగ్ రామ్ చరణ్ ఎంట్రీ నుంచి లాస్ట్ వరకు, అరే ఈ సీన్ కోసం మన సినిమా చూడొచ్చు అనేది ఒకటి కూడా లేదు. అదైతే షూర్. ఎందుకంటే మామూలుగా నేను మూవీలో ఎవరు ఎప్పుడు అంత నెగిటివ్ చెప్పను, బట్ కంపల్సరీ ఇంకా బాగాలేనప్పుడు బాగాలేనని చెప్పాలి కదా, బాగుందని చెప్పలేం కదా. సో దట్ ఈస్ ద థింగ్ అనమాట. ఇంకా కమింగ్ టు హీరోయిన్కి వచ్చేస్తే, హీరోయిన్ అసలు ఎందుకు ఉందో తెలియదు, లైక్ ఎట్లా ఏందనేది. జస్ట్ ఉందంటే ఉంది. ఫస్ట్ హాఫ్ మొత్తము రామ్ చరణ్ గారు ఐఏఎస్ ఎలా అవుతారు, ఎట్లా ఐఏఎస్ ఎలా అయ్యారు అనేది ఉంటుంది. సెకండ్ హాఫ్ మొత్తం వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్లోకి వెళ్తుంది. సో ఇంకా చెప్పుకోదగ్గది ఏంటంటే ఒకటే, కొంచెం ఎస్జే సూర్య గారిది, సునీల్ గారిది కొంచెం కామెడీ జనరేట్ అవుతుంది. అది కూడా చెప్పుకోదగ్గది హెవీ అయితే కాదు, జస్ట్ అట్లా వచ్చి వెళ్తుంది. ఇంకా ఒక్క శంకర్ గారి కమింగ్ టు డైరెక్షన్ విషయానికి వచ్చేస్తే, శంకర్ గారి స్క్రీన్ ప్లే, శంకర్ గారి ఎలివేషన్ సీన్స్ కానీ, అండ్ ఏది ఒక్కటి కూడా చెప్పుకోదగ్గట్లేదు. ఒక ఎలివేషన్ సీన్ లేదు, ఒక గూస్ బంప్ సీన్ లేదు, ఒక సాంగ్ కూడా, అది డూప్ సాంగ్ ఒకటి కొన్ని స్టెప్స్ బాగుంటాయి 2-3 చోట్ల. ఇంకా మళ్ళీ నాన్న హైరాణ సాంగ్ అయితే అసలు లేనే లేదు. సో ఇంకా ఓవరాల్గా అయితే అసలు చెప్పుకోదగ్గ ఏం లేదు గైస్. ఓన్లీ ఫర్ రామ్ చరణ్, వన్ టైం వాచబుల్ అంతే. ప్యూర్లీ డిసప్పాయింటెడ్. ఇంకా శంకర్ మీద తెలిసి మానేసి కంప్లీట్గా లైక్ వచ్చే కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి వాళ్ళకి సపోర్ట్ చేయడం బెటర్ అని నా ఫీలింగ్ పర్సనల్గా. ఎందుకంటే యాజ్ ఎ మూవీ లవర్గా నేను చెప్పేది ఏంటంటే, శంకర్ గారు చాలంగా ఇప్పుడు కొత్త వాళ్ళకి ఐడియా ఇచ్చి, లైక్ కొత్త ఛాన్స్ ఇచ్చేసి వాళ్ళకి సపోర్ట్ చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. శంకర్ గారికి నేను నా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను, నా ఛానల్ ద్వారా. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే బాగుంటాయి. లైక్ ప్రొడక్షన్ వాల్యూకి వచ్చేసి రాజు గారు ఆల్రెడీ మనకు తెలిసింది, ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ ప్రొడ్యూసర్ ఇన్ ఇండియా ఓన్లీ, కంపేర్ విత్ సౌత్ ఇండియా, లైక్ ఆల్ ఓవర్ ఇండియాలోనే. బట్ ప్రొడక్షన్ వాల్యూ ఇంట్లో ఒక్కొక్క సాంగ్కి 75 కోట్లు ఖర్చు పెట్టినారు, బట్ అది వర్కౌట్ అవ్వలేదు, రిజిస్టర్ అవ్వలేదు. అండ్ ఎందుకు తీశారో, మళ్ళీ 4 years ఎందుకు తీశారో తెలియదు. మరి అంత చిన్న స్టోరీ లైన్ కానీ, అంత బడ్జెట్ అది ఇది. బట్ 4 years ఏం చేశారో మరి ఏమో కానీ డిసప్పాయింటెడ్. మెయిన్ థింగ్ స్క్రీన్ ప్లే అండ్ రైటింగ్ అన్ని విధాలా డిసప్పాయింట్ అయింది. ఒక్కటి కూడా ఏం లేదు. జస్ట్ ఫర్ రామ్ చరణ్ ఒక్కసారి చూడొచ్చు అంతే. అది కూడా రామ్ చరణ్ ఫ్యాన్ అయితే, మూవీ లవర్ అయితే ఒకసారి చూడొచ్చు అంతే గైస్. దట్స్ ఇట్. నేను ఎందుకంటే ఏం చెప్పలేక కూడా పోతున్నాను, ఎందుకంటే చెప్పుకోదగ్గ సీన్ ఒకటి కూడా లేదు. సో దట్ ఈస్ ద పాయింట్. సో మీరు లైక్ ఫ్యాన్స్ కానీ, లైక్ మీరు ఎవరైనా లైక్ సినిమా చూసింటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మా కంటెంట్ నచ్చింది కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్. విల్ మీట్ ఆన్ ద నెక్స్ట్ వీడియో.